ఇన్ ఫస్ట్ కేసులో ఎప్పుడైనా డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి, అంటే 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉంటే ఎలాగా గ్రేటెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ కూడా డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. చూడండి, 2 ఫ్రాక్షన్స్ ఏంటి, 1/4, 2/4. సో ఇక్కడ డినామినేటర్స్ ఏమన్నాయి, 4 ఉన్నాయి. అంటే దీని డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఎప్పుడైతే డినామినేటర్స్ సేమ్గా ఉంటాయో దాని యొక్క న్యూమరేటర్స్ని మనము కంపేర్ చేయాలి. సో ఇక్కడ న్యూమరేటర్స్ ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని గ్రేటెస్ట్ ఫ్రాక్షన్గా, న్యూమరేటర్ ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్గా మనం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/4 ఉంది, 2/4 ఉంది. ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి. అయితే న్యూమరేటర్లో ఒకదానికి 1 ఉంది, ఒకదానికి 2 ఉంది. ఇక్కడ 1 పెద్దదా, 2 పెద్దదా, 2 పెద్దది. సో అందుకే మనం 2/4ని గ్రేటెస్ట్ ఫ్రాక్షన్గా తీసుకుంటాం. ఏదైతే 1/4 ఉందో దాన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్గా తీసుకుంటాం. చాలా మందికి నాలాంటి స్టూడెంట్స్ ఎవరిని క్లాస్ ఉంటే కనుక దాన్ని బిగ్గెస్ట్ నెంబర్ని ఎందుకు తీసుకోవాలి, స్మాలెస్ట్ నెంబర్ ఎందుకు గ్రేటెస్ట్ నెంబర్ కాదని అనుకుంటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కేక్ తీసుకున్నాను. ఆ కేక్ని 4 పార్ట్స్ చేశాను. అందులో ఒక పార్ట్ నీకు ఇచ్చాను. అలాగే ఇంకొక కేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ కేక్ని 4 పార్ట్స్ చేశాను. ఈసారి 2 పార్ట్స్ ఇచ్చాను. ఇప్పుడు నీకు ఫస్ట్ కేసులో ఎక్కువ పీస్ ఇచ్చానా, సెకండ్ కేసులో ఎక్కువ పీస్ ఇచ్చానా? సో సెకండ్ దాంట్లోనే కదా నీకు ఎక్కువ పీస్ ఇచ్చాను. సో అందుకే ఏదైతే న్యూమరేటర్ గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుంది, ఎక్కువ పీసెస్ ఏవైతే న్యూమరేటర్లో ఉంటాయో అదే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో, స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, 6/8, 2/8. ఇప్పుడు దీని యొక్క డినామినేటర్స్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, న్యూమరేటర్స్ కంపేర్ చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్స్ ఏది బిగ్గెస్ట్ ఉంది, సో 6 బిగ్గెస్ట్ ఉంది కాబట్టి 6 is the greatest number. So 6/8 is the greatest number. 2/8 is the smallest number. సో ఇప్పుడు ఇక్కడ 3/6, 4/6 ఉంది. ఇక్కడ 3/6, 4/6లో డినామినేటర్స్ ఆర్ సేమ్. సో డినామినేటర్ సేమ్ గా ఉన్నప్పుడు ఈ న్యూమరేటర్స్ లో 3 and 4 ఇందులో ఏది బిగ్గెస్ట్ న్యూమరేటర్, 4. సో 4/6 is the greatest number and 3/6 is the smallest number. ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి, ఇవి ఆన్సర్స్. సో అలాగే చేశారా? ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్